తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలోనే ఉన్నారు. ఉదయం పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ప్రియాంకతో ముగ్గురు అగ్రనేతలు చర్చలు జరిపారు. కొత్త పీసీసీ ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఆషాఢ మాసం ముగియగానే పీసీసీ నేతలతో పాటు మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అగ్రనేతల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో ప్రియాంకతో ముగ్గురు అగ్రనేతలు చర్చలు జరిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంతో ఇటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నమే ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా ఇటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తిలో ఉన్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా కలుస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా కలిశారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే దాదాపుగా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు కొత్త పీసీసీ ఎన్నికతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే లాస్ట్ టైం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇటు టీపీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించారు. అయితే వీటన్నిటిపై కూడా ఆషాఢ మాసం రావడంతో పెండింగ్ పడిపోయింది. కాబట్టి మరి ఈ రోజు ఈ యొక్క షెడ్యూల్ లో కూడా టీపీసీ చీఫ్, అదేవిధంగా మంత్రిగా విస్తరణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ప్రియాంక గాంధీని కలిసి దాదాపు హాఫ్ అన్ అవర్ పైగా ఆమెతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా టీపీసీ చీఫ్ ఎంపిక ఎప్పుడు ఉంటున్నపై కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు మరి మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే పలువురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. గత డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మరి మరో 6గురికి కేబినెట్ భర్తీకి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి 6గురు భర్తీ ఎప్పుడు ఉంటున్నపై కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీ పయనమై ఎవరి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు కోసం కూడా మరి మరో 6గురు ఎవరైనాపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు టీపీసీ చీఫ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు అయితే పలువురు పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇటు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, అదేవిధంగా ఎంపీ బలరాం నాయక్ పేర్లు అయితే ప్రధానంగా వినిపించాయి. అయితే మరోవైపు ఇటు కర్ణాటక ఫార్ములా లాగా అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లాగానే ఇక్కడ తనకు కూడా ఇటు చీఫ్ పదవి ఇవ్వాలని కూడా మంత్రి భట్టి విక్రమార్క కూడా అడుగుతున్నారు. కాబట్టి మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా తనకి ఇవ్వాలని కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు మొన్ననే రుణమాఫీ కూడా 1 లక్ష లోపు కూడా ఇటు విడుదల కూడా చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా వరంగల్లో రైతులతో పెద్ద భారీ బహిరంగ సభ కూడా కాంగ్రెస్ నాయకత్వం కూడా ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా మరి గతంలో వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రైతు రుణమాఫీ కూడా డిక్లరేషన్ చేశారు. రైతు డిక్లరేషన్ కాబట్టి మరి ప్రజెంట్ అయితే ఇటు రైతు రుణమాఫీ 1 లక్ష లోపు కూడా మాఫీ చేశారు. మరో 4-5 రోజుల్లో 1,50,000 వరకు, తర్వాత ఆగస్టు 15 లోపు 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది కూడా ఇటు కాంగ్రెస్ సర్కార్ కూడా సిద్ధమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కూడా ఇప్పటికే
సీఎం రేవంత్ రెడ్డి కూడా మొన్న సచివాలయం కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇటు రాహుల్ గాంధీతో పాటు ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఆహ్వానించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వచ్చారు. నిన్న మధ్యాహ్నం వారితో చర్చిస్తారు. ఎందుకంటే వచ్చే నెల కూడా వరంగల్లోనే ఈ యొక్క భారీ బహిరంగ సభ, కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని కూడా ఇటు కాంగ్రెస్ నాయకత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే రైతు రుణమాఫీ అనేది కూడా చాలా మైల్స్టోన్ అని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ కి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేందుకు 6 గ్యారెంటీలు కూడా కీలకమైనవి. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని కూడా చెప్పారు. అదే విధంగా మొదటి విడతగా 1 లక్ష లోపు రుణం కూడా మాఫీ చేశారు. కాబట్టి మరో 4-5 రోజుల్లో 1,50,000 మాఫీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆగస్టు 15 లోపు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని కాబట్టి మరి మా సర్కార్ ప్రజాప్రభుత్వం కాబట్టి రైతు సంక్షేమం కాబట్టి మరి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించాలని కూడా రాష్ట్ర నాయకత్వం కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వరంగల్లో వచ్చే నెల సభ కోసం కూడా ఇప్పటి వరకైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇటు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గానీ, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇటు ఏ రోజు సభ నిర్వహించడంపై కూడా కేంద్ర అధిష్టానం అగ్రనేతలు ఇటు ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ రోజు షెడ్యూల్ లో మాత్రం ఇటు టీపీసీ చీఫ్ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గం సంబంధించి విస్తరణ ఎప్పుడు ఉండడంపై కూడా వీటన్నిటిపై కూడా ఈ యొక్క సమావేశంలో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆషాఢ మాసం ముగియగానే ఒకవైపు టీపీసీ చీఫ్ ఎంపిక సంబంధించి కూడా ఇప్పటివరకైతే చర్చలు అయితే కొలిక్కొచ్చాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా దాదాపు ఒక 10 మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి అందులో ప్రధానంగా 6గురికి చోటు ఉంది. కాబట్టి మరి ఎవరికి ఇస్తారపై కూడా మరి ఆశాభావులు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి ప్రధానంగా అయితే ఇటు సామాజిక సమీకరణలో భాగంగా మరి అందరికి కూడా అవకాశం కల్పించాలని కూడా ఇప్పటికే పలువురు స్పష్టం కూడా చేశారు. కాబట్టి తమకు అవకాశం కల్పించాలని కూడా మరి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు మైనార్టీ కోటాలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి బీసీ కోటాలో మరి ఎంతమందికి ఇస్తారపై కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం చర్చకైతే దారిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు ఢిల్లీ షెడ్యూల్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు ప్రియాంక గాంధీని మీట్ అయ్యి దాదాపు 1.5 అవర్ గా ఆమెతో మాట్లాడారు. కాబట్టి మరి తర్వాత రాహుల్ గాంధీతో మీట్ అవుతారు. తర్వాత ఏఐసీసీ మల్లికార్జున్ ఖర్గేతో కూడా మీట్ అవుతారు ఈ రోజు సాయంత్రం వరకు. కాబట్టి ఈ యొక్క ప్రధానంగా ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గానీ అంటే కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి నిధులకు సంబంధించి కూడా, ఎందుకంటే కేంద్రం బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మరి కేంద్రం సంబంధించిన నిధులన్నీ కూడా రాష్ట్రం వైపు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో బాగా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ కూడా మీట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే దానికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్ కూడా రూపొందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈసారైనా మరి తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో ఎక్కువగా ఇవ్వాలని కూడా రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు అయితే ఇటు కేంద్ర మంత్రులు అయితే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 2 రోజులు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు బడ్జెట్ సెషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తెలంగాణకి ఈసారి బడ్జెట్ కేటాయింపులో ఎక్కువ కేటాయించాలపై కేంద్ర మంత్రులు కలిసి అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ పెద్దల్ని ఒక్కొక్కరిని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా కలుస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి టీపీసీ చీఫ్ ఎంపికతో పాటు ఇటు మంత్రివర్గ విస్తరణలో కూడా ఇటు కేంద్ర అధిష్టానంపై కూడా ఇటు రాష్ట్ర నాయకత్వాలు కూడా చర్చ జరుపుతున్నారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా కోలుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. సందీప్, థ్యాంక్ యూ సతీష్.